నుంచి యోహాను సువార్తలో 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనము ధ్యానం చేస్తాం. యేసు ఆ బాణలో నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిది. చాలా ఇక్కడ చూద్దాం. యేసు ప్రభు కానా అనే ఊళ్ళో ఒక వివాహంలో కొంతమంది పనివారిని పిలిచి, లేకపోతే పరిచారకులను పిలిచి, పరిచారకులు అంటే ఏమిటంటే అక్కడ పని సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన చర్చిలో కూడా కొంతమంది పరిచారకులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని దేవుడు బ్లెస్ చేస్తాడు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ చర్చ్ పని అంతా కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు పనులు చేయడం, భోజనాలు చేయడం, వాళ్ళన్నీ కూడా సిద్ధపరచడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళని దేవుడు ఖచ్చితంగా వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తారు. ఇక్కడ అందరూ కూడా ఇక్కడ పరిచారకులు ఉన్నారు. మన సంఘంలో కూడా వాళ్ళందరూ కూడా పని చేస్తారు. ఇక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు స్వామి ఆ పరిచారకులను చూసి ఆ రాతి బాణలను 6 బాణలు అక్కడ ఉంటే ఆ రాతి బాణలను నీళ్లతో నింపండి అన్నాడు. ఏం చేశాడండి? ఏం చెప్పాడు? నీళ్లతో నింపుడి అని చెప్పాడు. మీరు వినగలిగితే చాలా ఆత్మీయంగా ఉంటుంది. మీరు అశ్రద్ధగా వింటే ఆ వాక్యం బుర్రకెక్కదు. నేను చెప్పే వాక్యం అవుతుంటుంది, మీరు చూసే వాక్యం అవుతుంటుంది. కొంతమంది నేను వాక్యం చెప్తా ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు వాక్యం చదువుతారు. ఇది కొంచెం సెన్స్ ఉండాలి. సెన్స్ ఉంటే ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలా, వాక్యం చదివేటప్పుడు వాక్యం చదవాలా, వాక్యం వినేటప్పుడు వాక్యం వినాలా కదండి. ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయాలి కదా. నేను ఎందుకు ఈరోజు మేము చెప్తున్నానంటే మనము నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, అక్కడ ఆ పరిచారకులను యేసు స్వామి చూసి, అయ్యా ఈ రాతి బాణలు 6 ఉన్నాయి కదా, ఈ రాతి బాణల నిండా నీళ్లు నింపండి అని చెప్తే వాళ్ళు ఆ బావిలో నుండి నీళ్లు చేది ఆ రాతి బాణల నిండా అంచుల మట్టుకు నింపారంటండి. ఎంతండి? ఎంత ఎంత చెప్పాలా? అర్ధానికా? మీ బైబిల్లో ఎట్లుంది? ముక్కాలు భాగానికన్నా ఉందా? 90% అని ఉందా? లేకపోతే ఒక 80% నింపారని ఉందా? లేదంటే ముఖాలకు పైకి నింపారా? లేకపోతే ఇంకొంచెం పైకి నింపారా? ఒక ఏళ్ళు తక్కువ నీళ్ళు ఉన్నాయా? ఒక ఏళ్ళు తక్కువ నీళ్ళు ఉన్నాయాడా? ఎట్లా నింపారంట? అంచుల మట్టుకు. ఈ మాటను మీ హృదయాల్లో భద్రపరచుకోండి. మీ హృదయాన్ని పలకలు రాసుకోండి. పరిచారకులు లేకపోతే పని చేసేవాళ్ళు, లేకపోతే దేవుడి బిడ్డలైన మనము నేర్చుకోవాల్సిన మాటలే ఈరోజు మీకు నేను నేర్పించాలని ఇష్టపడుతున్నాను. పని చెప్పాడు అక్కడ యేసు స్వామి. ఏం చెప్పాడు? పని చెప్పాడు. పని చెప్తే వాళ్ళు బోధకుడు చెప్పాడు, లేదంటే పాస్టర్ గారు చెప్పారు, లేకపోతే యేసు స్వామి చెప్పారు అని వాళ్ళు ఏం చేసిండాలంటే ఒకడు మాత్రము ఫుల్గా నింపేసి, ఇంకొకటి మాత్రము పొర్లేట్లుగా చేసి, ఇంకొకటి మాత్రము అర్థానికి పెట్టి, ఇంకొకటి మాత్రము ముఖానికి పెట్టి, ఇంకొకటి మాత్రము ఖాళీగా పెట్టాడు. 6 బాణల్లో ఏం చేసిండలా? ఇట్లా చేసిండాలా. కానీ ఆ పరిచారకులు అంటే ఆ పని చేసే వాళ్ళు
ఏం చేశారంటే ఈ 6 రాతి బాణలను కూడా అంచుల మట్టుకు నీళ్ళు నింపేశారండి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇంకా ఏమి గ్యాప్ లేదు దాంట్లో. అంచుల మట్టుకుంటే ఇంకా ఏమైనా కొన్ని నీళ్లు నిలుస్తాయా? ఒకవేళ పోస్తే ఏమవుతాయి? కింద జారి పడిపోతాయి, అవి వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఆ పరిచారకుడు చేసిన ఆ పని యేసు స్వామి చూశాడు. చూసిన తర్వాత ఆ బాణల్లో అంచుల మట్టుకు నీళ్ళు ఉన్నాయి. ఎంత మట్టుకు? అంచు అంటే ఏంది చెప్పండి మా? ఇంకా పై భాగంలో అంచు అంటారు. అంచు మట్టుకు నీళ్ళు ఇంకా ఏమాత్రం కూడా పోసినా కూడా గ్యాప్ దాంట్లో నిలిచే ప్రసక్తి ఉండదు. అంత మట్టుకు వాళ్ళు నింపి పెట్టారు. ఈ రోజుల్లో మన వాళ్ళకి ఏమైనా పని చెప్పండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అమ్మా ఇక్కడ కొంచెం ఊడ్చేసారా అమ్మా అని చెప్పామనుకో, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కింద మాత్రం నీట్గా శుభ్రంగా ఊడ్చేసి వస్తారు. ఏమి మందిరంలో శుభ్రం చేసామా అని చెప్పామనుకో, నీట్గా ఊడ్చేసి వచ్చేస్తారు. పైన ఎంత బూజులున్నా పట్టించుకోరు. పైన ఎంత బూజులున్నామని పట్టించుకోరు. పాస్టర్ గారు లాంటి పాస్టమ్మ ఇది చెప్పారు, ఈ పని చేసేస్తాం అంతే. అయిపోయిందా? గుడ్ బై. ఏం బాయ్? నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా వినండి. దేవుడు మనకు చెప్పే ప్రతి పనిలో కూడా మనము సంపూర్ణంగా చేసేది నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది ఏ పని ఉన్నా చెప్పనే కాక, నీకు ఏ పని అప్పచెప్పాడో ఆ పని సంపూర్ణంగా చేయాలి. ఈ ఆలయం కట్టేటప్పుడు ఒక పాస్టర్ వచ్చాడు. పాస్టర్ గారు అన్నాడు. ఏం చెప్పుకోవాలి? కింద గ్రానైట్ అయిందండి, ఊరికి సిమెంట్ తలకైంది. నిన్నేమన్నా గ్రానైట్ తీసిమన్నా అని అడిగాను. నిన్నేమన్నా నేను గ్రానైట్ తీసిమన్నా అడిగాను అన్న. మీరు ఆలోచించండి, కొంతమంది ఉచిత సలహాలు ఇచ్చేదానికి ఫస్ట్ ఉచిత సలహాలు ఇస్తారు చాలా మంది. ఏమయ్యా నేనేమో గ్రానైట్ తీసేమని అడిగానా? ఎందుకు గ్రానైట్ అయిందంటావు? నాకు ఏది దేవుడు బుద్ధి పుట్టిస్తే అది చేస్తా. నువ్వు చెప్తే నేను వింటానా? నువ్వు చెప్తే నేను వింటానా? దేవుడు ఏం చెప్తే అది చేస్తాను, కానీ నువ్వు చెప్పింది నేను చేయను కదా. అంతే. ఆ పొద్దునోడు మూసేసినోడు ఈ పొద్దు వరకు నా దగ్గర ఏం చేస్తున్నాడు, జాగ్రత్తగా ఉంటాడు. ఆలోచించండి, దేవుడు ఏం చెప్తే అవన్నీ ఎట్లా చేయాలంటే అంచుల మట్టుకు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో అడప చేసేసి ఏదో చెయ్యాలి కాబట్టి చేసేసి అట్లా వెళ్ళిపోవడము మంచిది కాదు. దేవుడు నాకు కూడా పని చెప్పాడండి. ఆ పని నేనేం చేశానంటే నా పనులన్నీ విడిచిపెట్టి, నా భూముల పుట్టలు విడిచిపెట్టి, వ్యాపారాలు విడిచిపెట్టి, ఇండ్లు విడిచిపెట్టి ఆయన పని సంపూర్ణంగా చేయడానికి ఇక్కడికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఏడికి వచ్చా? ఇప్పుడు చూడండి, అది ఇది కూడా చేయాలంటే దీన్ని సంపూర్ణంగా చేయలేదు. మీకు అర్థమవుతుందా? మనకు దేవుడు చెప్పిన పని మనము సంపూర్ణంగా చేసేది, అంచుల మట్టుకు చేసేది నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. మీరు బాగా గమనించండి, చాలా మంది ఏం చేస్తారంటే, మన ఒకటి ఇసుక దొరరా అన్న, ఇసుక దొరరా అంటే వాడేం చేశాడు తెలుసా, రాత్రులు ఇసుక వేసుకొచ్చాడు. 5,000 రూపాయలు సార్ అన్నాడు. 5,000 రూపాయలు ఇచ్చా చేతికి, 5,000 రూపాయలు ఇచ్చా చేతికి. ఇసుక తెచ్చేసిపో అన్న. వాడు ఇసుక తెచ్చేసిపోయాడు. పొద్దున్నే పోయి చూస్తే ఆ ఇసుక కింద పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి. అంటే ఇసుక వేసేది లేట్ అవుతుంది కదా, గుండె వేస్తే బిన్నె నిండిపోతుంది కదా, మొబ్బలో నేను చూడను. అంటే ఏంటంటే వాడు మోసం చేసేవాడు. వాడు ఏం చేసేవాడు? మోసాలు చేసేవాడు. వాడు ఆ ట్రాక్టర్ కూడా అమ్ముకొని పోయింటాడు. ఇంకా వాడు ఉండేటాడు. దేవునికి స్తోత్రం. వాడుకుంటే ఆ ట్రాక్టర్ కూడా అమ్మేసింది వాడు. ఎందుకంటే దేవునికి స్తోత్రం, దేవుని యొక్క పనికి వాడు అబ్బాయి చేసేటంటే వాడు బతుకు గట్టగట్టేవాడు ఏం కాదు. దేవునికి స్తోత్రం. వాడికి ఉండే ట్రాక్టర్ కూడా పోయింటుంది లాస్ట్కి. వాడికి అర్థమైంది వచ్చింది ఇప్పుడు కూడా. ఏమైంది, నేను 3 ట్రాక్టర్లు పెట్టుకుంటే ఏమైంది ఏమైంది ఏమైంది, ఒక ట్రాక్టర్ కూడా లేకుండా పోయినే, కనీసం దానికి స్పానర్ కూడా లేకుండా పోయినే అని ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఎందుకు ఈరోజు మీకు చెబుతున్నానంటే, దేవుడు చెప్పిన పనులు మనం ఎట్లా చేయాలంట, అంచుల మట్టుకు చేయాలి. అది నింపాలి, దాన్ని ఫుల్ఫిల్ చేయాలి, దాన్ని పూర్తి చేయాలి. ఇంకేమీ దాంట్లో లోటు ఉండకూడదు, దాంట్లో తక్కువ ఉండకూడదు. అట్లా చేయాలి దేవుని పని చేస్తే. అమ్మా మీకు చిన్న విషయం చెప్పినా, యేసు స్వామి అన్నాడు, మీరు పాత్రలో పైన కడుగుతున్నారు, లోపల కడగండి అన్నాడు. ఏం కడగట? మనోళ్ళు పైన తోముకుంటారు తెల్ల తెల్లగా, లోపల అట్లే ఉంటుంది సతికుడు. లోపల సరిగ్గా కడుక్కోవాలి మనం. పైకి పౌడర్ వేసుకుని వచ్చేస్తే ఏం ప్రయోజనం? పైకి అందంగా వచ్చేస్తే ఏం ప్రయోజనం? లోపల అలంకారం మనలో ఉండాలి, ఆత్మీయ అలంకారంలో మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పనివారిని నిజంగా బైబిల్లో ఎందుకు రాశారంటే, వాళ్ళు చేసిన పని అట్లాంటిదండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మనం ఏదైనా ఒక పని దేవుడు చెప్తే ఆ పనిని మనము ఎంత మట్టుకు చేయాలి అంటే, యేసు స్వామి అంటాడు, నేను ప్రభువా నా పనిని నేను తుదముట్టించాను అంటాడు. నా పనిని నేను తుదముట్టించాను అంటాడు. రెండోది అంటాడు, నేను సమాప్తము చేశాను అంటాడు. ఏం చేశాడంట? సమాప్తము చేశాను అంటే అంచుల మట్టుగా నేను చేసేసాను. ఇంకేం గ్యాప్ లేదు, ఇంకేం తక్కువ లేదు. నేను చేయాల్సింది, నువ్వు అప్పచెప్పింది, నేను ఏమి చేయాలో నువ్వు నాకు అప్పచెప్పింది అంతా కూడా మరి మంచిగా దాన్ని పూర్తి చేశాను. ఇది మనకు వాళ్ళు ఇచ్చిన సందేశం. ఎవరు? ఆ కానానులో ఉన్నారే పనివారు, ఆ పెండ్లిలో ఉన్నవారే పరిచారకులు, వాళ్ళు ఇచ్చిన సందేశం. ఏమిచ్చారు వాళ్ళు? అంచుల మట్టుకు మేము నింపాము. ఎంత మట్టుకండి? ఎంత మట్టుకు? అంచుల మట్టుకు. ఇంకేం గ్యాప్ లేదు అక్కడ. ఒకవేళ గ్యాప్ ఉంటే మేము ఇంకా వాటిని నింపిండే వాళ్ళము, ఇంకా చేసిండే వాళ్ళము, ఇంకా పోసిండే వాళ్ళము. అయితే మేము ఏం చేశాము? అంచుల మట్టుకు నింపేశాము. ఇట్లాంటి పరిచారకులు ఉంటే ఏమైపోతుందంటే నీళ్ళు కూడా ద్రాక్షారసంగా మారిపోతాయంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి,
గట్టిగా చెప్పండి. యేసు స్వామి ఏమన్నా అజ్ఞానం ముట్టుకున్నాడా? యేసు స్వామి ఏమన్నా ఆ నీళ్ళను ముట్టుకున్నాడా? పోనీ యేసు స్వామి ఏమన్నా ఆ నీళ్ళ దగ్గరికి వచ్చి ద్రాక్షరసం ఇవ్వ అన్నాడా? మీ బైబిల్లో ఉందా? అట్లా ఉందా? అంటాడా? ఆ నీళ్ళలాగా మీరు ద్రాక్షరసంగా మారుదురుగాక అన్నాడా? అన్నాడండి. చెప్పాడా అంటాను. మీ బైబిల్ ఏమన్నా రాసి పెట్టారు అక్కడ? లేదే. వాళ్ళ అంచులు మట్టుకు నింపారంతే. యేసు స్వామి ఏం చెప్పాడు? ఇంకా మున్సుకొని పోయి ఎత్తపోయి ఇవ్వడయ్యా ప్రధానికి అన్నాడు. ఈ పెళ్లి విందు ప్రధానికి ఈ నీళ్ళు ఎత్తుకొని పోయండి అన్నాడు. ఇంకా దాంట్లో నుంచి ముంచుకొని పోండి అన్నాడు. ఎవరికి? ఎవరైతే అంచులు మట్టుకు నింపారో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ చెప్తుందండి, ఆ ద్రాక్షరసము ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ప్రధానికి కానీ, ఆ విందు ప్రధానికి కానీ, అక్కడ వచ్చిన వారికి కానీ, పెళ్లి కొడుకు కానీ, పెళ్లి కొడుకు అమ్మకి కానీ, పెళ్లి కొడుకు ఆయనకి కానీ, పెళ్లి కొడుకు బంధువులు కానీ, పెళ్లి కూతురు బంధువులు కానీ ఎవరికి తెలియదంట. ఆ నీళ్లు ముంచుకొని పోయిన వాళ్ళకి మాత్రమే తెలుసునంట, యేసు స్వామికి తప్ప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ నీళ్లు నింపిన వాళ్ళకు, ఆ నీళ్లు ముంచుకొని పోయిన వాళ్ళకి మాత్రమే ఆ ద్రాక్షరసం ఎలాగొచ్చింది అనేది తెలుసునంట. వాళ్ళని అడిగితే ఏం చెప్తారంటే, యేసు స్వామి మాకు ఈ నీళ్ళు రాతి పానంలో నీళ్లతో నింపమన్నాడు. అలా ఆ బావిలో ఉండే నీళ్ళన్నీ ఈ రాతి పానంలో నిండా అంచులు పట్టుకొని నింపాము, మళ్ళా ముంచుకొని ఎత్తుకొని ప్రధానికి ఇమ్మన్నాడు, ఎత్తుకొచ్చి ఇచ్చాము అంతే. అదే ద్రాక్షరసం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యా, నేను ఈ రోజు మీకు చెప్తున్నాను, మీరు చేసే పనులు ఎందుకు దరిద్రంగా మారుతున్నాయి? మీ చేతి పనులు ఎందుకు దరిద్రంగా మారుతున్నాయి? ఎందుకు మీ చేతి పనుల్లో నష్టాలు కలుగుతున్నాయి? ఎందుకు మీ వృత్తిలో నష్టాలు కలుగుతున్నాయి? ఎందుకు మీ జీవితంలో మీరు నష్టపోతున్నారు తెలుసా? దేవుడు చెప్పినట్టు చేయడం లేదు, పరిశుద్ధాత్మ చెప్పినట్టు చేయడం లేదు. ఏదో కొంచెం చేసేస్తాం, మన ప్రభువా నీ చిత్తం ప్రభువా అంటాం. ఏమంటాము? నీ చిత్తం ప్రభువా అంటాం. దేవుడు చెప్పింది దాన్ని పూర్తిగా చేసేది నేర్చుకోవాలి. ఆమేన్. దేవుడు చెప్పింది దాన్ని పూర్తిగా చేసేది నేర్చుకోవాలి. మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి ఏమైనా పని పడితే ఇక్కడ పరిచయం చేయడానికి రాదు. మీకు అర్థమవుతుందా? వాళ్ళకేమైనా పని పడితే ఇక్కడ పరిచయం చేయడానికి రాదు. వాళ్ళకేమైనా పని పడితే ఆదివారం గుడికి రాదు. వాళ్ళకేమైనా పని పడితే స్వామిలే గుడిలే. స్వామి నీకు శాస్త్రం, నాకు ఆత్రం అనే లెక్కాచారం. ఎట్లా? ఎవరికైనా ఏమైనా పని పడింది అనుకో, ఆ రోజు గుడి ఆబ్సెంట్. ఎవరికైనా ఏమైనా పని పడింది అనుకో, వాళ్ళ పర్సనల్ వర్క్స్ ఏమైనా ఉన్నాయనుకో, ఆ రోజు గుడే లేదు. గుడిలే గిడిలే ఏమీ లే. మళ్ళీ యేసు స్వామి చెప్పింది ఏం చేస్తామో మనము దాన్ని పూర్తి చేస్తామా? అంచుల మట్టుకు చేస్తామా? ఆదివారము విశ్రాంతి దినము కాబట్టి మీరు నా ఆలయంలోకి రండి అన్నాడు కదా. ఇప్పుడు ఆదివారం మీరు గుడికి రారు. ఆదివారం గుడికి రాకపోతే ఏమైనా దేవుడు చెప్పినట్టు చేస్తానట్లేనా? దేవుడు చెప్పినట్టు చేసినట్లేనా? హలో మా ఈరోజు ఆదివారము దేవుడు చెప్పినట్లు మనం చేస్తున్నామా? ఆలోచించండి. మనం అంచులు పట్టుకుని నింపేవాళ్ళమేనా? మీకు ఆదివారం ఏమైనా పని పడితే గుడికి రారు, ఏమైనా సమస్య వస్తే గుడికి రారు, ఇక్కడ పరిశీలన చేయరు. అంటే ఖాళీగా ఉంటే, ఏమి పని పాట లేకపోతే అప్పుడు వస్తారన్నమాట ఇక్కడ వినేదానికి. ఏంది వినేది? ఆలోచించండి. నేను మీకు చెప్తాను వినండి. మనకు నష్టమైన, మనకు కష్టమైన దేవుడు చెప్పింది చేసే వాళ్ళే దేవుని పరిచారకులు.
హల్లెలూయా. ఏం చేయాలా? ఈరోజు నష్టం అండి, ఈ పని ఇచ్చిపెట్టి పోతే 1,00,000 రూపాయలు నష్టం వస్తుంది. కానీ దేవుడు చెప్పాడు, దేవుని పని చేద్దామా 1,00,000 రూపాయల కోసం చేద్దామా? చెప్పండి. ఇప్పుడు ఆ పనికి పోతే 1,00,000 రూపాయలు దొరుకుతుంది మనకి. దేవుని దగ్గరికి వస్తే ఏ 1,00,000 రాదు, 1,00,000 రాదు. ఏదో దూరం వల్ల అయితే ఆ దండం పెట్టి పంపిస్తాం మేము. కాబట్టి మనం ఏం చేస్తాము? ఆదివారం గుడి లేకపోయినా పర్వాలేదన్నా, మనకు కావాల్సింది ఆ పని. మనకు కావాల్సింది ఆ పని. మనం ఆదివారం రాముడికి. ఇప్పుడు ఇట్లా ఎన్ని ఆదివారాలు మీరు మిస్ అయ్యారో ఒకసారి ఆలోచించండి. మరి దేవునికి అంచుల మట్టుకు మనం పూర్తి చేస్తున్నామా? మనం దేవుని పరిచారకులమేనా? దేవుని పరిచారం, దేవుడు చెప్పినట్లు మనం చేయాలంటే మనం పూర్తి చేయాలి. దేవుడు చెప్పినవన్నీ పూర్తి చేయాలి. ఏం చేయాలి? పూర్తి చేయాలి. ఏం చెప్తే అదని చేయాలి మనం. దేవుడు ఏం చెప్పాడు బైబిల్లో? ఆదివారం విశ్రాంతి దినం, అది నా దినం, మీరు నా దినాన్ని పాటించండి అని చెప్పాడు. పాటించాలి కదా. మనం ఏం చేస్తాం? చెప్పండి. మీరైతే ఏం చేస్తున్నారు? అయ్యా, మా మామగారు, మా సొంత మామగారు పాస్తం వాళ్ళ నాయన చచ్చిపోతే మేము ఆదివారం విడిచిపెట్టి సంఘం విడిచిపెట్టి పోలే. సొంత వాళ్ళ నాన్న 18 బిడ్డలు పుడితే 18వ పుడితే ఎంతో ప్రేమతో సాకున్నాడు ఆయన. ఎంతో ప్రేమతో సాకుంటే ఆ ప్రేమను నాకు ఇచ్చేసాడు. ఆయన ప్రేమతో చూసుకున్న ఆ బిడ్డని నాకు ఇచ్చాడు. కానీ ఆయన చనిపోయింది ఆదివారం ఉదయం. ఇక్కడ ప్రార్థన, చిత్తూరులో చనిపోయాడు. మేము ఎట్లా ఈ సంఘాన్ని విడిచిపెట్టుకోవాలా? మేము రాకేసుకుని వెళ్ళిపోతే మీరు చూసుకొని పోతారు ఆయనకి. దానికది కాదు. నేను దేవునికి జవాబు చెప్పద్దా? ఆలోచించండి తమ్ములారా. నేను దేవునికి జవాబు చెప్పద్దా? నేను దేవుని పని అంశం మటుకు చేసినట్లేనా? దేవుని పని పూర్తిగా చేసినట్లేనా? అది వెళ్ళిపోవచ్చు. నేను కరెక్ట్గా 1 గంటకి ఇక్కడ వాకింగ్ ముగించి కారులో ఎంతో స్పీడ్తో 2:30కి అక్కడికి వెళ్ళిపోయాం. మేము 1 గంటకి వెళ్ళి ముగించి 2:30కు చిత్తూరులో ఉన్నాం. మేము ఎంతసేపు పట్టిందండి? 1:30 గంటకి 1:30 గంట ప్రయాణం 3 గంటల ప్రయాణంలో 1:30 గంటకి అక్కడ చేరిపోతే వాళ్ళు పూర్తి చేసి ఇంటికి వచ్చేసి అందరూ స్నానాలు చేసేసి అసలు మేము పోయిన తర్వాత ఏమన్నా తెలుసా? మీ నాయన కంటే మీ దేవుడు గొప్ప దేవుడు కదా అని ఎగతాళిగా మాట్లాడారు మమ్మల్ని. మీ నాయన కంటే మీ దేవుడు గొప్ప దేవుడు కదని ఆడొచ్చిన బంధువులందరూ కూడా ఎగతాళిగా మాట్లాడుతుంటే మౌనంగా నుండి, ప్రభా ఏం చేయమంటావు ఇప్పుడు ఇక్కడ అన్నా? మృతులను ప్రార్థన పెట్టుకుంటూ మృతులు సిద్ధంగా ఉన్నాయి, నేను సజీవుడైన దేవుని నువ్వు వెంబడిస్తున్నావు, నన్ను వెంబడించన్నాడు. మరి నెమ్మదిగా మళ్ళీ కారులో అలాగే కూర్చొని ఇంటికి కూడా పోకనే, అలాగే కారులో కూర్చొని ఇంటికి వచ్చేసాను. నేనెందుకు ఈరోజు మీకు చెప్తున్నానో తెలుసా? నాగటి మీద చేయబెట్టి వెనుతిరిగి చూచువాడు దున్నేదానికి పనికిరాడు. ఎందుకంటే ఆ సాగు సరిగ్గా ఉండదు. మనం నాగటి మీద చేయబెట్టాం, సాగు చూసుకొని పోవాలి అంతే. ముందు చూపు తప్ప వెనక చూపు ఉండకూడదుగా. ముందు చూపు తప్ప వెనక చూపు ఉండకూడదుగా. ఆలోచించండి. మీరు దేవుని అంచుల మట్టుకు మీరు ఆయన పనులు చేస్తున్నారా? ఆయన
చెప్పిన పనులన్నీ మనం అలా చేయగలుగుతుంటున్నామా? మీరు చేస్తూ ఉంటే మీకంటే మించిన దండ్రిని భూమిపైన ఎవరు ఉండనే ఉండరు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అక్కడ చూస్తే యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయం 3వ వాక్యం నుంచి చదవండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యం నుండి. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి యొకమారు దాని చుట్టూ తిరగవలను. అలాగూ 6 దినములు చేయించు రావలను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరను వదవలను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను. యెహోషువకు ఒక వినూత్నమైన యుద్ధాన్ని నేర్పించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సృష్టిలో కానీ, సృష్టికి ముందు కానీ, ఇంకా ఈ సృష్టి ఏమైపోతుందో నాకు తెలియదు. బైబుల్ రాసి పెట్టేస్తున్నాగా ఈ సృష్టిలో ఇంతవరకు కూడా ఇటువంటి యుద్ధం ఎక్కడ జరగలేదు. ఇటువంటి యుద్ధాలు ఎక్కడ జరగలేదు. యెహోషువకుగా పని చెప్పాడు దేవుడు. ఏం లేదయ్యా, మీరు యెరికో పట్టణం చుట్టూ యాజకులు బూరలు పట్టుకొని పోతూ రోజుకు ఒక్కసారి చొప్పున యెరికో గోడ చుట్టూ తిరగండి అన్నాడు. నేను దేవునికి స్తోత్రాలు చెప్తా. ఆ మందసం ఎత్తుకొని ఆ యెరికో గోడ చుట్టూ తిరగండి అని చెప్పాడు. యెరికో గోడ ఎంత పెద్దగా ఉంటుందంటే, అమ్మా యెరికో చుట్టూ గోడ ఉంటుంది. ఆ గోడ ఎంత ఉందంటే, ఇప్పుడు మనం నేషనల్ హైవే పడతా ఉంది చూసినారా? నేషనల్ హైవే. నేషనల్ హైవేలో ఒకేసారి ఎన్ని బస్సులు పోవచ్చు? 4 బస్సులు పోవచ్చు. ఇప్పుడు దాంట్లో మళ్ళీ 6 వే ఉంటుంది. ఇది మనకు 4 వే అంటే ఇక్కడ పడతాను మనకు 4 వే. దాంట్లో 6 వే కూడా ఉంది. ఓకే, నేను ఈరోజు మీకు చెప్పాలి. ఈ నేషనల్ హైవేలో ఒక్కసారిగా 6 బస్సులు పోయినా కూడా ఏమి ప్రాబ్లం లేదు. అట్లాంటిది యెరికో పట్టణం ఆ రోజు ఎంత వెడల్పు పెట్టినారంటే ఒక్కసారిగా 6 రథాలు పోవచ్చునంట. ఎంతంట? అంత వెడల్పు. అంటే నేషనల్ హైవేలు 2 ఏళ్ళ దగ్గర ఇట్లాంటి నేషనల్ హైవేలో 4 వేలో 2 ఏళ్ళ. లేదంటే 6 వే నేషనల్ హైవే అనుకుందాం. అంత వెడల్పు ఉంటుంది. పైన మన ఇంటి పైన గోడ మట్టి గోడ కట్టుకుంటామే, ఇట్లా సుక్కు పెడతాం చూడు. దానిపైన పాత గోడలు తెలుసా మీకు? మట్టి గోడలో ఏం చేస్తారంటే మట్టి గోడ ముద్దలు చేసి ఒక ముద్ద పైన ఒక ముద్ద పెట్టి గోడ కడతాం. దానిపైన ఏం చేస్తామంటే ఒక సన్న రేకు లేకపోతే బండలు పెట్టి దానిపైన సుక్కులాగా కడతాం. ఏమిటి? ఆ గోడ కరిగి పోకుండా అట్లా గోడ కాదు అది. దగ్గర 6 వే నేషనల్ హైవే అనుకోండి. అట్లాంటి గోడ పగలగొట్టాలి ఇప్పుడు ఇశ్రాయేలీయులు. అట్లాంటి గోడను పగలగొట్టి యెరికో పట్టణంలోకి వెళ్ళాలి యుద్ధం చేయడానికి. ఇప్పుడు దేవుడు ఎలాంటి యుద్ధం వాళ్ళకి నేర్పించాడంటే, బూరలు పట్టుకొని ముందర మనసం వెళ్ళాలి, యాజకులు బూరలు పోదాలి, యాజకులు మనసం తీసుకొని పోతా ఉండాలి, అందరూ దేవుడిని స్తుతిస్తూ వెనకాల పోతూ ఉండాలి ప్రజలందరూ కూడా. అట్లా రోజుకు ఒకసారి ఆ యెరికో గోడ చుట్టూ తిరగాలి. 7వ రోజు మాత్రం ఎన్నిసార్లు తిరగాల? 7 సార్లు తిరగాల. ఎన్నిసార్లు అండి? రోజుకి ఎన్నిసార్లు తిరిగినారు? 6 రోజులు. 6 రోజులు ఎన్నిసార్లు తిరిగినారు? ఒక్కొక్క రోజు తిరిగినాడు. ఇప్పుడు 7వ రోజు 7 సార్లు తిరగాల. వీళ్ళందరూ కూడా 6 రోజులు తిరిగేసి 7వ రోజు ఒక రోజు తిరిగేసి, నాకు కాళ్ళు నొప్పులను ఒకరు, నాకు మోకాలు నొప్పి అని ఇంకొకరు, నాకు ఈ నడుము నొప్పి అని ఇంకొకరు, నాకు సుస్థ అయిపోయింది షుగరు, నేను షుగర్ పేషెంట్ని,
నాకు అదుపు వస్తుంది, అదుపు వస్తుంది అని ఇంకొకరు, నాకు లో బీపీ అని ఇంకొకరు, నాకు హై బీపీ అని ఇంకొకరు, నాకు ఆర్థో ప్రాబ్లం ఉంది అని ఇంకొకరు. వాళ్ళు కూర్చునేసారే అనుకో, ఏం జరుగుతుందో చెప్పండి? ఏం జరుగుతుంది? యెహోషువ పోయి తప్పని పట్టుకుంటా చింత చెట్టు కింద కూర్చోవాలి. హల్లెలూయా స్తుతి మహిమ అని ఏం చేయాలి? ఆర్థో ప్రాబ్లం ఉన్నా సరే, షుగర్ డౌన్ అయిపోయినా సరే, బీపీ రేజ్ అయిపోయినా సరే 7 సార్లు ఖచ్చితంగా ఏం చేయాలా? ఎరుకో పట్టణం చుట్టూ తిరగాల. దేవుడు చెప్పిన మాట అదే. ప్రభా 6:30 సార్లు తిరుగుతాం సార్, ఎంత 6:30 సార్లు తిరుగుతాం సార్, అర్థం ఎక్స్క్యూజ్ చేయ్యా ఎంత? వాడి ముక్కాలు బాగా వెళ్ళిపోతాం ప్రభా, నీకు కాలు బాగుంటే ఎక్స్క్యూజ్ చేసానే. ఏం చెప్పాడు దేవుడు వాళ్ళకు? ఏం జరుగుతుందో తెల్లండి వాళ్ళకి. ఏమి జరుగుతుందో తెల్ల వాళ్ళకు. రోజుకొక్కసారి తిరుగుతున్నారంతే. 7వ రోజు 6 ముక్కాలు దిగేశారు. ఇంకా ఒక 10% ఉంది, ఇంకా 6% ఉంది, ఇంకా 3% ఉంది. అయ్యా దగ్గరికి చేరిపోతున్నాము, యెహోషువ గారు దగ్గరికి చేరిపోతున్నాము, 7 సార్లు తిరిగేసాము, అయిపోయిందయ్యా, తిరిగేసినాము. బోరలు ఊతాడారు, దేవుడు స్తుతిస్తున్నారు, బిగ్గరగా కేకలు వేస్తున్నారు. ఓ ప్రభువా స్తోత్రం. ఒక్కసారిగా శబ్దం. ఏమైంది? ఆ ఇశ్రాయేలీయులందరూ తిరిగి చూస్తే ఆ ఎరుకు గోడలు నేలమట్టమైపోయాయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుడు చెప్పినట్లు వాళ్ళు 100%, 100% చేశారు. కాబట్టి వాళ్ళు ఏ కష్టము పడకుండా, ఏమి గుణపాలు ఎత్తుకొని, ఆ గడ్డపాలు ఎత్తుకొని, ఆ గుణపాలు ఎత్తుకొని, లేదంటే ఈటలతో పొడిచి ఆ గోడను పగలగొట్టాల్సిన పడలేదు. కానీ ఒక్కసారి అవన్నీ కొలాప్స్ అయిపోయాయి. ఏం కారణం? సంపూర్ణంగా వాళ్ళు దేవుని పని చేశారు. వాళ్ళకు కూడా తెలియదండి ఆ నీళ్లు ద్రాక్షరసం అయిపోతాయని. వాళ్ళు దేవుడు చెప్పాడు కాబట్టి చేశారు, వాళ్ళు బోధకుడు చెప్పాడు కాబట్టి చేశారు వాళ్ళు. కానీ ఆ నీళ్లు ద్రాక్షరసం అయిపోతాయంటే వాళ్ళు సారిసారికి అట్లా నిధులు ఏమన్నా రుచి మారుతాడయ్యా, ఏదైనా రుచి మారుతాడయ్యా, ఏదో ఉప్పు అయిందే దాంట్లో, పులుపు అయిందే దాంట్లో, దాన్ని నీకేమన్నా వస్తుందా అని ఇట్లా నాకుతా ఉంది. ఇక ఈ ఎరుకు గోడలు పట్టణాలు 7 సార్లు తిరిగిన తర్వాత ఇవి ఒక్కసారిగా కూలిపోతాయని తెలుసుంటే మాత్రం వాళ్ళు గోడ దగ్గరికి వెళ్ళి దూరంగానే ఇంక పడిపోతుంది అని. ఏమన్నా రాళ్ళు లూజ్ అయినాయా అని ఇట్లా కలిసిస్తా ఉన్నారు తిరిగి. ఎవరికి తెలియదు రహస్యం. దేవుడు చెప్పినట్టు చేయండి అన్నాడు అంతే. చేసే కుదిరికే నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయాయండి. అయ్యా చేసే కుదిరికే అంత పెద్ద గోడ ఒక్కసారిగా భూమట్టంగా మారిపోయిందండి, కూలిపోయిందండి. ఎందుకు నీ జీవితంలో, నీ కుటుంబంలో అలాగ జరగదు? దేవుడు చెప్పింది నువ్వు చేయడం లేదు, అది నువ్వు సంపూర్ణంగా చేయడం లేదు, దేవుడు చెప్పినట్టు వినడం లేదు. అందుకనే నీ జీవితంలో సమస్యలు పోవడం లేదు, దరిద్రం పోవడం లేదు,
రోగాలు పోవడం లేదు, యుద్ధాలు పోవడం లేదు, మనస్పర్ధలు పోవడం లేదు, శాంతి సమాధానం లేదు, నెమ్మది లేదు. భయము, చచ్చిపోతామేమో భయము, ఏమవుతుందేమో భయము, చింత లేదండి దేవుని బిడ్డలకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చింతపడేది లేదు. ఎద్దు నెట్టించమని బండి పాటించమని 600 కానీ 100 కానీ ఈ రోజే అన్ని పడు కానీ దేవుని బిడ్డలు భయపడరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే, మీరు అలాగా చేయగలుగుతున్నారా? మీరు అలాగా ప్రవర్తించగలుగుతున్నారా? ఎందుకు మీ జీవితంలో నెమ్మది లేకుండా జీవిస్తున్నారు? ఎందుకు మీ జీవితంలో సమాధానం లేకుండా జీవిస్తున్నారు? ఎందుకు మీ జీవితంలో ఆశీర్వాదాలు లేవు? అయ్యా డబ్బులున్నాయ్యా, అయ్యా బంగారం ఉందయ్యా, అయ్యా వెండి ఉందయ్యా, ఇళ్ళున్నాయ్యా, భూములున్నాయ్యా, ఆస్తులున్నాయ్యా, కానీ ఇంట్లో గొచ్చు తప్ప ఇంకేమి తినమయ్యా. ఆ గొచ్చు ఉరిమిడే, ఆ గొచ్చు ఉరిమిడే. నేను ఒక పాస్టర్ గారు, నాకు తెలుసు, నేను ఆయన తిట్టగానే, ఆయన మంచోడే, కానీ ఆయన ఏం చేస్తాడంటే హవాయి చెప్పు తప్ప వేరే చెప్పాడు. అది పాత చెప్పులేదు. మళ్ళీ రెండోది, ఆయన ఇంట్లో భోజనము తింటారు. ఆ భోజనం చూసినప్పుడు కూడా నాకు చాలా బాధ వేసింది, చాలా బాధ వేసింది. భోజనం, వాళ్ళు తినే భోజనం చూసి నేను అడిగాను, అయ్యా నీకు దేవుడు ఇంత ఇచ్చాడు కదా, దేవుడు ఇంత ఇచ్చాడు కదా, నువ్వెందుకు ఇంట్లో సరైన భోజనం తినవు అని అడిగాడు. ఏడన్నా పోతే ప్రార్థన పోతే పెట్టేస్తారు కదా, తినేస్తాను కదా. అదే మనకి ఇంట్లో ఎంత చేసుకోవాలా? ఆ భాషకి ఆదరిద్రం ఒకటి, స్వాతంత్రం. ఆ భాషకి ఆదరిద్రం ఒకటి. దేవుడు ఇచ్చాడు కానీ తినడు. ఎందుకో తెలుసా అండి, మీరు దేవుని మాటలు సరిగ్గా అర్థం చేసుకోకుండా, ఆయన చెప్పింది కరెక్ట్గా చేయకుండా పోవడం వల్లనే ఇటువంటి దరిద్రాలన్నీ మీకు వచ్చి చూసుకోవాలి. ఎందుకంటే మీరు సాధారణ యొక్క కపట హస్తాల్లో ఉంటారు. వాడు మిమ్మల్ని తినేడు, వాడు మిమ్మల్ని కట్టినేడు, వాడు మిమ్మల్ని ఆశీర్వదకరంగా ఉండనేడు. నాకు చాలా మంది పాస్టర్స్ ఫోన్ చేసి నాతో మాట్లాడేంటి తెలుసా, పాస్టర్ గారు మీ ఛానల్లో మేము చూస్తూ ఉన్నాము రెగ్యులర్గా, మీరు చేస్తున్న సోషల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మేము చూస్తూ ఉంటాము, మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్న గాలివిడికి పోయాము. ఎంతమందికి బట్టలు ఇచ్చామన్నా? ఎంతమందికి ఇచ్చామన్నా? భర్తలు లేని వాళ్ళకి, వికలాంగులకి, అందరికీ ఇచ్చాం. చాలా మంది పాస్టర్స్ నన్ను అడుగుతారు, పాస్టర్ గారు మీరు చేస్తున్న సోషల్ యాక్టివిటీస్, అయ్యా దేవుని పనే కాదు, దేవుని పని చేసేదే కాదు, మనం జనులకు మేలు చేసే వాళ్ళమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మేము ఎక్కడికి పోయినా, నన్ను ఎవరు పిలిచినా అక్కడ ఏదో ఒకటి చేసి వస్తాం. మంచి పని. నేను వాక్యం విన్నాను, కష్టపడండి, మంచి పని చేయండి,
నాగారు వాక్యం విన్నారా మీరు? విన్నారా లేదా? ఏమిన్నారు? కష్టపడండి, మంచి పని చేయండి, కష్టపడండి, ఇతరులకు పంచి పెట్టండి. ఇది నేర్పించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మన జీవితంలో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సినదే చాలా ఉన్నాయి. ఎందుకు నీ జీవితంలో నెమ్మది లేదు? ఎందుకు నీ జీవితంలో సమాధానం లేదు? ఎందుకు నీ జీవితంలో ఈ భూమి పైన ఆశీర్వాదకరంగా బతకలేకపోతున్నావు? ఎందుకు నీ జీవితంలో ఒక మాదిరికరంగా దేవునికి సాక్షిగా జీవించలేకపోతున్నావు? కారణం తెలుసా? దేవుని పని సరిగ్గా చేయలేదు. దేవుడు చెప్పింది సరిగ్గా చేయడంలే, దేవుడు చెప్పింది సరిగ్గా వినడంలే, దేవుడు చెప్పింది మనం మంచిగా చేయడంలే. ఆ ఎరుకో గోడలు మనం చూస్తే వాళ్ళు రోజుకు ఒక్కసారి తిరిగారు. ఈ గోడలు పడిపోతాయని వాళ్ళకి తెలియదు. రోజుకు ఒక్కసారి తిరిగారు, 6 రోజులు తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరుగుతున్నారు. 3వసారి అయిపోయింది, 4వసారి అయిపోయింది, 5వసారి అయిపోయింది, 6వసారి అయిపోయింది, 7వసారి తిరుగుతున్నారు. యాజకులు పూర్వం ఊదుతున్నారు. ప్రజలందరూ దేవుడిని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు బిగ్గరగా. 7వసారి ముగించే ముందుకే ఆ గోడలన్నీ కూలిపోయాయి. ఎన్ని ప్రొక్లైన్లు పెట్టాలి, ఎన్ని జేసీపీలు పెట్టాలి, ఎన్ని బాంబులు పెట్టి పేలిస్తే అది పేలుతుంది, ఎన్ని జేసీబీలు తెచ్చి, ఎన్ని బుల్డోజర్లు తెచ్చి దాన్ని లోడితే ఆ గోడ వస్తుంది అంటాను నేను. రాదు, నెలలు పడుతుంది. ఏం పడుతుంది? నెలలు పడుతుంది. బుల్డోజర్లతో చేయాలన్నా, ఒకవేళ బాంబులు పెట్టి పేల్చి అవన్నీ మళ్ళా లోడి పక్కకు పోయాలన్నా ఎన్నో రోజులు పడుతుంది. అయితే నా యేసయ్య చెప్పినట్లు చేస్తే భూమంటమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర ఎరుకో గోడలు అడ్డుగా ఉన్నాయేమో, నీ ఆత్మీయ జీవితానికి ఎరుకో గోడలు అడ్డుగా ఉన్నాయేమో. ఈరోజు అవి నేను దాటలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. అయ్యో, అవి నాకు దాటలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. అయ్యో, నా ఇంట్లో ఈ దరిద్రం చూసినదే, అయ్యో ఏమీ లేదే, సమస్యలతో ఉన్నావేమో. నా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబంలో దరిద్రం పోవాలన్నా, నీ మార్గంలో అడ్డులు వెళ్ళిపోవాలన్నా నా దేవుడు చెప్పినట్లు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడ్డులన్నీ వెళ్ళిపోయాయి. ఎందుకో తెలుసా? చెప్పినట్లు చేశారు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. చెప్పినట్లు చేశారు కాబట్టి. వాటిలో నుంచి ఈ బాబులోకి వచ్చిన మీరు వినండి. దేవుని వాక్యాన్ని వినండి. ఆ ఎరుక గోడలను ఒక్కసారిగా కూరడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పినట్టు సంపూర్ణంగా వాళ్ళు చేశారు. ఆ కారణం వివాహంలో ఆ దరిద్రం పోవాలంటే, ఆ కొదువ పూర్తి, ఆ కొదువ నుంచి వాళ్ళు విడిపింపబడాలంటే యేసయ్య చెప్పినట్టు చేశారు. ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెల్లే. ఆ ప్రధాని అంటాడు, ఆ పెళ్లి విందుకు పిలువబడిన ప్రధాని అంటాడు, ఏమయ్యా పెళ్లి కొడుకా, అందరూ ముందు మంచి ద్రాక్ష రసం పోస్తారు, మళ్ళీ అందరూ జనులు మత్తుగా ఉంటే మళ్ళీ జబ్బు ద్రాక్ష రసం పోస్తారు. నువ్వేనంటే ఇంతకు ముందు పోసిన తర్వాత జబ్బు ద్రాక్ష రసం పోసావు, ఇప్పుడు మంచి ద్రాక్ష రసం దాచిపెట్టుకొని ఇప్పుడు మాకు ఆ మంచి ద్రాక్ష రసం ఇప్పుడు ఇస్తాండవే మత్తులో ఉన్నప్పుడు అంటాం. అయ్యా, దేవుడు ఇచ్చింది మంచిది. ఆమేన్, హల్లెలూయా. మనుషులు ఇచ్చేటివి చెడ్డవి, జబ్బువి. అయితే నా దేవుడు ఇచ్చేటవన్నీ కూడా మంచివి నువ్వు
అంచుల మట్టుకు దేవుని మాటలు విన్నట్లయితే, అంచుల మట్టుకు దేవుని పని చేసినట్లయితే, నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆయన మనల్ని కాపాడుతాడు. ఆ పెళ్ళిలో కూడా ఆశ్చర్యం అందరికీ, ఏంది ద్రాక్షారసం మారింది, టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది, ఇంతకుముందు తాగిన ద్రాక్షారసం బాగలేదు, పెళ్లి కొడుగా ఇంతకు ముందు ఇచ్చిన ద్రాక్షారసం బాగలేదయ్యా, ఇప్పుడేదో కొత్తగా తెప్పించావే, ఆ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చింది? భలే ఉందయ్యా, భలే ఉందయ్యా. ఈ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందో పెళ్లి కొడుకు తెలదు, పెళ్లి కొడుకుకి తెలదు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పరిచారకులకు మాత్రమే, యేసయ్య వాళ్ళకి మాత్రమే తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చెప్పినట్లు చేసేవానికి మాత్రమే అద్భుతాలు తెలుస్తాయి, మిగతా వాళ్ళకి ఏమీ తెలియదు. ప్రైజ్ ది లార్డ్. మిగతా వాళ్ళకి ఏమీ తెలియదు. దేవుడు చెప్పినట్లు ఎవడైతే చేస్తాడో, దేవుడు చెప్పినట్లు ఎవరైతే వింటారో, వాళ్ళకు చెప్పిన దేవునికి వాళ్ళ జీవితాల్లో జరిగే అద్భుతాలు వాళ్ళకు మాత్రమే తెలుస్తాయి, కానీ పక్వానికి తెలనే తెలుసు. ఏమన్నా ఏమైందన్నా, ఏమైందా, చూస్తా అంటే బాగా ఏమున్నటువంటి అయిపోయినా ఏమన్నా నాకేం అర్థమే కదన్నా. అది నీకెట్లా అర్థమైంది వస్తుంది, నీకెట్లా అర్థమైంది వస్తుంది చెప్పు? అది ఎవరికి అర్థమవుతుంది? చెప్పిన వారికి అర్థమవుతుంది, చెప్పింది విని చేసిన వారికి అర్థమవుతుంది, కానీ విన్నవానికి నీకెందుకు అర్థమైంది, వినదానికి నీకెందుకు అర్థమైంది వస్తుంది? నేను కూడా ఆదివారం గుడికి పోతాను, కానీ వాళ్ళేం బాగా సంపాదించుకుంటారు, వాళ్ళేం బాగానే ఉన్నారు. కొంతమంది చూడండి, బాగా డబ్బు ఉండే వాళ్ళతోనే ఉంటారు, డబ్బు లేని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఎందుకో తెలుసా? వాళ్ళు టిప్ టాప్గా పోతారండి. ఏం టాప్గా టిప్ టాప్గా పోతారు. వాళ్ళు నక్లిస్టులు చూస్తావా, వాళ్ళు లోలాకులు చూస్తావా, గులాబులు చూస్తావా, వాళ్ళు పొట్టు బెత్తాంబరాలు చూస్తావా, నడిపాపుట్లో బొట్టు చూస్తావా, నడిపాపుని బెల చూస్తావా, ఎన్ని ఉంటాయి వాళ్ళకి. అమ్మా, నా యేసయ్య నువ్వు చెప్పినట్లు చూస్తే అద్భుతాలంటే అద్భుతాలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గోడ చుట్టూ తిరిగిన వాళ్ళకి ఏమైందో ఏమో, ఏ గోడ ఎట్లా వెళ్ళిపోయా, ఈ గోడ ఎట్లా వెళ్ళిపోయా, ఎట్లా నువ్వేమన్నా తొగత వచ్చి వెళ్తుందా, నేనేం ముట్టుకోవాలి స్వామి, మళ్ళీ ఎట్లా వెళ్ళిపోయింది, ఏది ఆ వెనకాల వచ్చినారే, ఆ వెనకాల ఏమైందో చూద్దాం. అది ఎవరికి తెలుసు అయ్యా? దేవునికి తెలుసు, యెహోషువకు తెలుసు. ఎందుకు? చెప్పినోడు విన్నోడు, వీళ్ళకిద్దరికి గొప్ప అద్భుతం అర్థమవుతుంది, కానీ ఇంకెవరికి అర్థమో కాదు. ఆ పెళ్లి బిందులో కూడా చూడండి, ఆ నీళ్లు పోసిన వాళ్ళకు, నీళ్లు ముంచుకొని అచ్చిపోయి ఇచ్చిన వాళ్ళకు చెప్పిన వాడికే తెలుస్తుంది, కానీ ఆ ద్రాక్షరసం అట్లా వచ్చిందో ఇంకోటికి ఏం తెలిసి వస్తుంది? ఒరే ఇంటి ముందర పెట్టిన ద్రాక్ష పానంలో వచ్చిన ద్రాక్షరసం అంటారా అయితే? ఏనా ఇంటి ముందర పెట్టిండే ఆ రాతి పానంలో నుంచి వచ్చిన ద్రాక్షరసం ఇది. ఎవరికి తెలుస్తుంది ఇది? ఈ అద్భుతాలు, ఈ ఆశ్చర్య కార్యాలు. నా తల్లి, అయ్యా, నా దేవుని మాట నువ్వు వింటే, ఆ సంపూర్ణంగా వింటే, అంచుల మట్టుకు నువ్వు ఆ పని చేయగలిగితే, దేవుడు చెప్పిన పని అంచుల మట్టుకు నువ్వు చేయగలిగితే, అద్భుతమే అద్భుతం. నిన్న సాయంత్రం వల్ల నేను ఒక ఆయన దగ్గరికి పోయినా. అదే వ్యాపారంలో ఏదో ఒక పనిపడి
వాళ్ళ షాప్ కాడికి పోయినాను నేను. పోతే సార్ రండి సార్ కూర్చోండి సార్ అన్నాడు. కూర్చున్నా. సార్ చాలామంది ఉన్నారు వాళ్ళ షాప్లో, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినాను. వాళ్ళకి చెప్తున్నాడు, నేను సార్లు చర్చికి పోయినాను, అబ్బా ఆ చర్చ్ లేకపోతే నాకు ఏం సంతోషం అయిపోయింది అన్నాడు. కోమటైనా ఎవరమ్మా? కోమటైనా ఆ చర్చ్ లేకపోయినా సంతోషం అయిపోయింది. సార్ ఎంత బాగా కట్టారు సార్, నిజంగా సార్ నాకు చాలా సంతోషమైంది సార్ మీరు చర్చిలోకి వస్తే అని అంటున్నాడు. వాళ్ళు మనకు బ్రూడింగ్ షాప్ పెట్టుకున్నారు. ఆయన మీ చర్చిలోకి వస్తే అంత సమాధానంగా ఉంటుంది, నెమ్మది అయిపోతుంది సార్ నాకు అని వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్కి అంత చెప్తున్నాడు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నాను, మన జీవితంలో మనం సంతోషంగా ఉండాలంటే, మీ కుటుంబంలో కొదువులన్నీ తీరిపోవాలంటే, మీకు ఏం కొదువున్నా ఈ ఉదయకాలంలో మీరు దేవుడు చెప్పింది సంపూర్ణాన్ని చేయండి, అంచుల మట్టుకు చేయండి. మీ కొదువులన్నీ తీరిపోతాయి, మీ అడ్డులన్నీ తీసివేయబడతాయి. మీకు ఏం అడ్డులు ఉన్నాయి, మీ ఇంట్లో వాళ్ళ అడ్డులేమో, మీ కుటుంబంలోనే అడ్డులుగా ఉన్నారేమో, దేవుడి దగ్గరికి అడ్డపడుతున్నారేమో, వాళ్ళంతా ఎరుకో గోడల్ని అడ్డు లేకుండా చేసిన నా దేవుడు. వీళ్ళంతా నిన్ను పరలోకానికి పోనీయకుండా ఎవరైతే అడ్డుపడుతున్నారో ఆ అడ్డులన్నీ ఒకరోజు దేవుడు పటాపంచలు చేయబోతున్నాడు, వాటన్నిటిని తీసివేయబోతున్నాడు. అడ్డుపడే వాళ్ళని తీసేస్తాడు, లేకపోతే వాళ్ళని ఏం చేస్తాడో నాకైతే తెలియదు. ఏమైనా సరే అడ్డు లేకుండా నువ్వు దేవుణ్ణి ఆరాధించేది రోజులు వస్తా ఉన్నాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఏం చేస్తాడో చెయ్యి, ఆయన వదలండి. అది నీకు చెప్పింది అంచుల మట్టుకు చేసేది నేర్చుకో. ప్రైజ్ ది లార్డ్. సంపూర్ణంగా చేసేది నేర్చుకో. 7 రోజులు తిరగమన్నాడు ఎరుకో గోడ చుట్టూ. 7 రోజులు తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరగమన్నాడు. సంపూర్ణంగా వాళ్ళు తిరిగిన తర్వాత ఆ గోడలు నేల మట్టముకు కూలిపోయాయి. వాళ్ళకి ఇంకా అడ్డే లేదు. ఇంకా ఇజ్రాయేలుకి ఏమడ్డు? ఒకవేళ ఈ రోజు నువ్వు మీ ఇంటిలో దరిద్రంతో ఇక్కడికి వచ్చావేమో, లేదంటే ఏ దరిద్రంలో నువ్వు కూరుకుపోయావో, ఏ లేమిలో నువ్వు ఇక్కడ ఉన్నావో, లేకుంటే ఏ అడ్డుతో నువ్వు ఇక్కడికి రాలేకపోతున్నావో, ఏ అడ్డు దేవుణ్ణి ఆరాధించలేకన్నా నీకు చేస్తా ఉందో, అయితే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మాటలు ఇవే. హల్లెలూయా. నా దేవుని పని నువ్వు సంపూర్ణంగా చేసినట్లయితే నీకు ఏ అడ్డు ఉండదు, ఏ కొదువ ఉండదు. ప్రార్థించుకున్నాం. సకల